అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒక ముఖ్యమైన విషయంతో ప్రెస్ మీట్ పెట్టాలని తెలిస్తే మీ అందరినీ పిలిపించడం జరిగింది. ఇవాళ రైతులకి మంచి సీజన్ మీ అందరికీ తెలుసు. సమయంలో వర్షాలు పడ్డాయి. ఎప్పుడూ లేని విధంగా రైతులు హ్యాపీగా వరి నాట్లు వేసుకున్నారు. రెండోది ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో మనకున్న తాండవ కానీ రమణాపల్లి కానీ రిజర్వాయర్లు ముందుగానే మేము మేలుకొని కాలువలు శుభ్రం చేయడం, కాలువలు లోతు చేయడం వల్ల చాలా సంవత్సరాల నుంచి చివరి వరకు అందని నీరు ఈరోజు చివరి వరకు రైతులకు అందింది. ఫిగర్తో చెప్తున్నాను నేను. ఫిగరు అసలు నర్సీపట్నం మండలంలో ఎన్ని ఎకరాలు ఉన్నదో ఇది నాయకులు తెలిసింది. తెలియకుండా అవాకులు చవాకులు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? నేను చెప్పిన ప్రకారంగా అంటే 25,680 ఎకరాలన్నమాట. చెప్పాను కదా. నేను ఇలా చెప్పింది ఏంటంటే హెక్టార్లో చెప్పాను. ఈ ఎకరాల్లో చెప్తే 25,685 ఎకరాల్లో ఈ సంవత్సరం మన నర్సీపట్నం నియోజకవర్గంలో వరి నాట్లు వేశారు. సాధారణంగా ఒక పంటకి ఎకరాకి 75 కేజీలు యూరియాను 3 విడతలుగా వేస్తారు. ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఒకేసారి 75 కేజీలు ఎకరాకి వేసారు. అది రైతులు అడిగి చెప్తారు. రోడ్ల మీద తిరిగే వాళ్ళకి వ్యవసాయం గురించి ఏం తెలిసిందండి? ఫస్ట్ ఏంటంటే ముడిసిన 15 రోజుల తర్వాత నాట్లు వేస్తాం. ఉడిసిన అంటే నాట్లు వేసిన తర్వాత 15 రోజుల తర్వాత 25 కేజీలు యూరియా వేస్తారు ఎకరాకి. తర్వాత మళ్ళీ సెకండ్ స్పేర్ గాబు తీస్తారు. అంటే ఉడిసిన తర్వాత ఇంచుమించు 4 రోజుల్లో 15 రోజులు అంటే 45 డేస్. 45 డేస్ తర్వాత ఆ ఉడిసిన దాంట్లో గాబు తీస్తారు. మనం గాబు అంటాం. గాబు అంటే పిచ్చి మొక్కలు వస్తాయి కదా, అవి తీస్తారు. అప్పుడు మళ్ళీ 25 కేజీలు వేస్తారు. ఒకేసారి బస్తా తీసుకెళ్లి ఎకరా వేసారు. పంట శాస్త్రం తర్వాత 3వ స్పెల్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు పెట్టేశారు. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ రైతు భరోసా కేంద్రాలు అయితే దగ్గరికి ఉంటాయి. రైతులకు దగ్గరికి ఉంటాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ నా దగ్గర లిస్ట్ ఉంది. ఎక్కడెక్కడ పెట్టారు. ఇంకా అబద్ధాలు ఆడతారండి. ఇదే చూశారు. నాతవరం మండలం, శృంగవరం, గుణిపూడి, గొల్గొండపేట, మణిపూర్ల, గుమ్మిడికొండ, సరుగుడు, నాతవరం, వైడీపేట, చెర్లోపాలెం, ఎంబీపేట ఇవన్నీ కూడా భరోసా కేంద్రాలు. ఇక్కడ కూడా స్టాక్ పెట్టాం మేము ఆ దగ్గరగా ఉన్న రైతులకు తీసుకోవడానికి. తర్వాత నర్సీపట్నం తీసుకుంటే అమలాపురం, ఏమిలిపూడి 1, ఏమిలిపూడి 2, చెట్టుపల్లి, ధర్మసాగరం, గురందరపాలెం, ఎరకనపాలెం ఈ రైతు భరోసాలు కూడా స్టాక్ పెడతాం. గొలుగొండ మండలం, సోజం, కొత్తబల్లంపేట, పాతబల్లంపేట, కొత్త ఎల్లవారం రైతు భరోసా కేంద్రాల్లో ఆల్రెడీ స్టాక్ ఉంది. ఇంకెక్కడండి అన్యాయం జరిగింది? అలాగే మాకారపాలెం మండలం, గురుపాలెం, కొండలగ్రారం, గిడుతూరు, మాకారపాలెం, తామరం, జీకోడూరు ఇన్ని రైతు భరోసా కేంద్రాల్లో కూడా కొంత స్టాక్ ఏర్పాటు చేశాం. ఒక పక్క ఇది బ్యాంకులు ద్వారా చేస్తాను. ఒక పక్క సర్వనాశనం చేసేసారు రాష్ట్రాన్ని. మీరు అప్పుల పాలు చేసేసారు. ఈ అప్పుల పాల నుంచి బయటికి రావాలా? మీరు నాశనం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం టైం పట్టదండి. ఏదో మాంత్రికుడు మంత్రదండలు తిప్పేస్తే డెవలప్ అవుతుంది. ఇవాళ చూశారు. ఏం మాట్లాడతారు మీరు? ఈ నాయకుడు మాట్లాడే అర్హత ఉందా? ఆ రోజున ఏమన్నారు?
మెజార్టీ ఎంపీలు ఇవ్వండి మాకు, కేంద్రం మెడలు ఉంచేసి ప్రత్యేక హోదా తీసుకొస్తాను. అది అబద్ధం కదా. మరి మీరు ఏం మాట్లాడతావు నువ్వు? మొన్న ఏదో ఎక్కడ ధర్నా చేశాడు, చేసి గిట్టుబాటు ధర కూడా అంటాడు. నువ్వు వరి గిట్టుబాటు ధర ఇచ్చావా? మామిడికాయలు గిట్టుబాటు ధర లేదంటాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి గిట్టుబాటు ధర మా ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చావు. మనం చూసుకో, రికార్డు చూసుకో, ఈ ఛానల్ తెప్పించుకో. రెండోది ఎన్న బదులండి, ఒకటా రెండా? ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. వారం రోజులు రద్దు చేస్తాను చిటికేసి మరీ చెప్పాడు. రద్దు చేసావా? లేదే. రైల్వే జోన్ చేస్తా అన్నాడు, కాలేదే. 53 ఎకరాలు ఇవ్వలేకపోయింది రైల్వే జోన్ కాదు. అప్పుడు ఇవ్వండి గారు 53 ఎకరాలు ఇవ్వండి పెడతామంటే 53 ఎకరాలు ఇవ్వలేదు. నువ్వు ఇవాళ పెద్ద దేశంలో ఉన్నట్టు కాదు. దేశం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలని చెప్పి ప్రజలు కూడా కోరుకోవాలండి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పుడు మాట్లాడే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలా, అభివృద్ధి కోసం రాత్రి పౌరులు కష్టపడే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలని కూడా ప్రజలు ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే రాజకీయ నాయకులు కూడా, అన్ని పార్టీ రాజకీయ నాయకులు కూడా అదే ఎలక్షన్లు వచ్చే చూసుకున్నాం. ఎలక్షన్లు వచ్చే వరకు ప్రజా తీర్పు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అప్పుడోకి 5 సంవత్సరాలు పూర్తి వరకు చంద్రబాబు నాయుడు అన్నదండలుగా అన్ని పార్టీ వాళ్ళు ఉండి, అన్ని పార్టీ వాళ్ళు ఉండండి, అన్నదండలుగా ఉండండి, అసలు సపోర్ట్గా ఉండండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం కల్పించండి. అడుగడుక్కి ఆటంకలేటండి. మొన్న నేను రాజధాని ఏరియాలు తిరిగాను. ఎందుకు తిరిగానంటే వర్షం పడితే మునిగిపోతుంది. ఆ చెరువు పెద్ద సెలయేరులాగా ఉందని చెప్పి కొన్ని పత్రికలు రాశాయి, టీవీల్లో వచ్చాయి. ఆ రోజు నేను వెళ్ళాను చూడడానికి, కారు వేసుకుని ప్రత్యేకంగా వెళ్ళి చూశాను. వర్షం పడితే నీరు ఉండదండి. నర్సీపట్నంలో వర్షం పడితే రోడ్డు మీద 1 గంట 2 గంటలు నీరు ఉండదు. విశాఖపట్నంలో మన వర్షం పడింది 4-5 గంటలు రోడ్డు మీద నీరు లేదు. తెలంగాణలో వర్షం పడి హైదరాబాద్లో వర్షం పడి ఎన్ని రోజులు వాటర్ ఉందండి? సహజం. దాన్ని పేద మునిగిపోతుంది, రాజధాని మునిగిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తాను రా, టైమింగ్ ఇద్దరం కలిసి రాజధాని ప్లేస్కి వెళ్దాం. మొన్న వెళ్ళి చూశాను నేను. ఆల్రెడీ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ అన్నీ పూర్తి అయిపోతున్నాయి. ఆల్రెడీ రేపు వచ్చి మార్చి నాటికి ఎమ్మెల్సీ క్వార్టర్స్ పూర్తి చేసి అప్పగించడానికి నేను ఆల్రెడీ నేనే స్పీకర్గా ఉన్నాను కాబట్టి ఇవ్వడానికి రెడీగా ఉంది. అక్కడ ఏమీ లేదంటాడు, పునాదులే కనపడలేదంటాడు. రూల్స్ ప్రకారంగా చూస్తే నీకు ఇవ్వడానికి వీల్లేదు. నేను అందుకే ఇవ్వలేకపోతున్నాను. నేను ఇస్తే కానీ రాను అంటాడు. నిన్న కూడా ఒక స్టేబుల్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి స్టేబుల్ ఇచ్చాడు, నాకు వాదా ఇవ్వకపోతే రాను అని. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒకటే మనం చేస్తున్నాము, మంచికో చెడ్డకో ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారండి. 11 సీట్లు ఇచ్చారు. దేవుడి స్క్రిప్ట్ అది. ఈ 11 రావాలనుకున్నట్టు దేవుడు ఇచ్చాడు. కానీ మీ చేస్తున్న తప్పు ఏంటంటే సంవత్సరం 3 నెలలు అయింది. ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా మీరు అసెంబ్లీకి రాలేదు. ఫస్ట్ డే ప్రమాణ స్వీకారం పెట్టేటప్పుడు అక్కడికి రాలేదు. ఇది రాజ్యాంగం పద్ధతి కాదు. మనం రాజ్యాంగ పద్ధతిగా నడాలి, రాజ్యాంగం చెప్పినట్టు చేయాలి. ఈ పెద్దలు చేసేటువంటి రూలింగ్. మీరు 11 మంది ఎలా గెలిచారండి? ప్రజలు ఓట్లేస్తే గెలిచారు. ఆ ప్రాంతాలకు సమస్యలు వస్తే అసెంబ్లీలో మాట్లాడతారు, మా తరపునే కదా మీకు ఓట్లేశారు. మరి మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ఆ ఎమ్మెల్యేలు పాపం వచ్చి ఆ ప్రజా సమస్యలు, ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేస్తారా?
ఆ ప్రజలు ఎంత ఎంత ఇబ్బంది పడతారండి. పోనీ ఇవన్నీ చెప్పావు, రోజు మా ప్రెస్లో మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడిందితో ఈ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు. నేను నిన్ను ఆహ్వానిస్తాను. ఈ 18 నుంచి అసెంబ్లీ ఉంది, మళ్ళీ అసెంబ్లీ నుంచి 18 పెట్టాను. రా అసెంబ్లీకి రా. ఈ 11 ఎమ్మెల్యేలు రండి, మీ సమస్యలు మాట్లాడండి. ప్రభుత్వం చేస్తున్న విధానాల గురించి ఏం తప్పులు ఉంటే విమర్శించండి, సరిదిద్దుకోమని చెప్పండి. అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నటువంటి ఉపయోగం ఏంటంటే అక్కడ మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఉంటాడు, అధికారులు ఉంటారు. మీరు ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడతారో అసెంబ్లీ రికార్డ్ అవుతుంది. దానికి వెంటనే మంత్రి గారు సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, లేకపోతే పరిశీలిస్తారండి, తప్పనిసరి చేస్తారని మంత్రి గారు సమాధానం చెప్తారు. మళ్ళీ నువ్వు ధైర్యంగా అసెంబ్లీలో అడుగు పెట్టుకుంటా ఉంది. రండి, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. రండి, మాట్లాడండి. మిగతా ఎమ్మెల్యేలకు ఎంత టైం ఇస్తారో ఆ టైం మీకు ఇస్తాం. ఓపెన్గా మాట్లాడండి. తప్పులు ఉండదు, తప్పులు అని చెప్పండి. అసెంబ్లీలో ఇంకా మంచి సూచనలు చెప్పండి. అంతేగాని దొంగ ప్రెస్ మీట్లు పెట్టి దొంగల చేత మాట్లాడించి, పరిమాణాల చేత మాట్లాడించి, బూతులు మాట్లాడించి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వారు పనిచేస్తారు. సార్ రాని ఎమ్మెల్యేపై ఏం చర్యలు తీసుకుంటారు సార్? చూద్దాం, చట్టం ఉంది. చూద్దాం, మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు కావాలి ఏం చట్టం ఉంది. ఈ 18 తారీఖు 17 తారీఖు మీటింగ్ పెట్టుకుని దాన్ని చర్చిస్తాం. దాని ప్రకారం నేను ఏమంటానంటే, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం హౌస్లో చేసిన తర్వాత హౌస్కి రాకపోవడం నేరం అంటాను నేను. రెండోది ఏంటంటే, ఎమ్మెల్యేకి జీతాలు తీసుకుంటున్నారు కదా మీరు. అసెంబ్లీకి రాకుండా ప్రజాసభలు చర్చించకుండా నెలకు జీతాలు తీసుకున్నారు. మనసు అలగొస్తుంది. ఇవన్నీ వస్తాయి, రేపు అసెంబ్లీ తీసుకొస్తాను. ఇవన్నీ మాట్లాడిద్దాం, చర్చిద్దాం. నేను ఒక్కరిని నిర్ణయం తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో నా నిర్ణయం ఏంటంటే అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఏ తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని అమలు చేసే బాధ్యత తీసుకుంటాం.